ఎల్ఐసి కూడా పరిచయకు పెట్టే దౌర్భాగ్య స్థితికి వచ్చింది అంటే దేని వల్ల వచ్చిందంటారు దానికి? ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోయిన తర్వాత అమ్మడం అనేది ఒక సిద్ధాంతం. నష్టం ఉందండి, ఎల్ఐసి మంచి లాభాల్లో ఉంది అన్నగారు. ఒక మాట, హలో, ఎల్ఐసి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ లాభాల్లో నడుస్తుంది, మీరు అనేది అదే పాయింట్. కానీ ఒక ప్రభుత్వ రంగం, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచో దాన్ని జీవింపజేయడం కోసం, దాన్ని ఉద్ధరించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎప్పుడు కూడా జరగట్లేదు. ఎందుకు అంటే ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, ఒక కేసీఆర్ గారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చినప్పుడే ప్రతిపక్షాల నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చింది. అటువంటిది మీరు పెద్ద పెద్ద సంస్థలైనటువంటి ఎల్ఐసి లాంటి వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం. అవునండి, మనం కాంపిటేటివ్ కావాలంటే మనకున్న ప్రజల ఇక్కడ ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల మానసిక పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే, మన దగ్గర అస్సలకే పనిచేయరు, వాళ్ళకు జీతం మీద తప్ప మనకు ప్రజలకు సేవలు అందించే విషయంలో చాలా వీక్ గా ఉంటారు. వాళ్ళని కాదు, చాలా చోట్ల ఆ ప్రాబ్లం నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అవునండి, దేశ నాయకులు ఎట్లా ఉన్నారు, దేశ నాయకులు కూడా గట్లనే ఉన్నారు కదా. అభివృద్ధి పదవిలో ప్రైవేట్ కంపెనీలు ఏవైతున్నాయో అదాని గాని అంబానీ లాంటి వాళ్ళ వ్యవస్థల సమీకృతం కోసం ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కావాలని నాశనం చేసినటువంటి వ్యవస్థ మీరు బీజేపీ గవర్నమెంట్ చేస్తలేదండి? కావాలని ఎవరు చేయరండి. కావాలని చేయకపోతే ప్రభుత్వ అభివృద్ధి పదంలో లాభాల బాటలో నడిచినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజు దివాలా తీసే స్థాయికి ఎందుకు పోయింది? అందులో పనిచేసే ఉద్యోగులు దానికి కారణమా, లేకపోతే దాన్ని అజమాయిషి చేసేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బదులమా? ఏదో చెప్పండి. అవునండి, మన దగ్గర ప్రభుత్వ వ్యవస్థలు ఇప్పుడు కాదు, ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా వెళ్దాము, ఏ ప్రభుత్వ ఆఫీసర్ అయినా ప్రజలను వీళ్ళు మాకు జీతాలు ఇచ్చే వ్యక్తులకి చూస్తారా, లేకపోతే వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి మేము సమయం. మేము అడిగింది ఒకటి, సూటిగా ఒక సమాధానం చెప్పండి. నేనేమంటున్నా అంటే ఉద్యోగుల విషయంలో వెళ్ళకండి. ప్రభుత్వాలు ఎయిర్ ఇండియా ఎన్ని సంవత్సరాల నష్టాలు ఉన్నదండి? ఓఎన్జీసీ ఎన్ని సంవత్సరాల నష్టాలు ఉందండి? బిహెచ్ఈఎల్ ఎన్ని సంవత్సరాల నష్టాలు ఉందండి? ఎల్ఐసి ఎన్ని సంవత్సరాల నష్టాలు ఉందండి? ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి వాటి వ్యవస్థను మొత్తం కూడా దెబ్బతీసి ప్రైవేట్ రంగానికి వాళ్ళ మిత్రులు ఉన్నారు కదా, కొంతమంది మిత్రులు, ఆ నెంబర్ ఆఫ్ ది వెలువెలెక్కేటువంటి మిత్రుల స్వలాభాపేక్ష కోసం మాత్రమే ప్రభుత్వ రంగ వ్యవస్థను మొత్తం కూడా ఈరోజు సర్వనాశనం చేస్తా ఉంది. ఉద్దేశపూర్వకంగా కనబడతా ఉంది మనకు అక్కడ. ఒక మాట వినండి, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అనేది, మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వ రంగ సంస్థలు వీలైనంత వరకు, ఎందుకంటే ప్రైవేట్ పెట్టుబడులు మన దేశంలో అప్పుడు లేవు కనుక. అవునండి, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి మీరు ఎప్పటి ఉన్నాయి, ఇప్పుడు మధ్యలో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి దెబ్బతింటున్నాయండి. ఒక నిమిషం, మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు మీరు మధ్యలో మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అంటే మీరు చెప్తారు కాబట్టి, తప్పు చెప్తారు కాబట్టి మీరు దాన్ని కరెక్షన్ చేస్తున్నావు అంతే. మధ్యలో మాట్లాడకూడదు, చర్చ అనేది అట్లా జరగదు. ఓకే అండి, ఓకే, మీరు మాట్లాడండి. ఎట్లా జరుగుతుంది? నువ్వు లేని మోని అని చెప్తా తింటారా? ఓకే, జేకే గారు మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు అంటే చాలాసేపటి నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాము. గ్రేటర్ ఎన్నికల గురించి మీతో కాసేపు మాట్లాడతాను. లాస్ట్ టైము 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈసారి కేవలం అంటే 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సింది, అయినా అతిపెద్ద పార్టీగా జేహెచ్ఎంసీలో అవతరించింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? తప్పకుండా మేడం, మేము ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదు. తప్పు అది ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనేది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది సమీక్ష జరుగుతుంది. వాస్తవానికి కూడా మా సార్ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇంకా 25 నుంచి 30 సీట్ల వరకు మేము గెలిచేది ఉండే, కానీ ఆ 10,000 ఇష్యూ ఏదైతే ఉందో అది కొంతమందికి రాలేని ఇష్యూను అని, తర్వాత మళ్ళీ అయినా దీని ఎలక్షన్ తర్వాత మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తా ఉన్నటువంటి సందర్భాన్ని మీరు ప్రజలు ఎక్కువ నమ్మలేదు. దాంతో కొంచెం అక్కడ మాకు దెబ్బ కొట్టినటువంటి సందర్భం ఉంది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మేడం, 10 నుంచి 20 సీట్ల వరకు మేము 100 నుంచి 200, 300 ఓట్ల తేడా, స్వల్ప తేడాతో మాత్రమే ఒక 10 నుంచి 15 సీట్లను కోల్పోవడం జరిగింది. పడిపోయారు కదండి సీట్ల విషయంలో మేడం. సగానికి సగం 99 ఎక్కడ, 55 ఎక్కడ చెప్తున్నా కదా మేడం. ఒక
10 నుంచి 20 సీట్లలో స్వల్ప తేడాతో కొంత నష్టం జరిగింది. రెండో విషయం, అక్కడ సిట్టింగ్ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత వ్యతిరేకతను కూడా తప్పకుండా అది బీజేపీకి అది అనుకూలించింది. 10,000 ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా కొంత ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాకెందుకు ఇవ్వలేదన్న కాన్సెప్ట్ లో ప్రజలు కూడా కొంత వ్యతిరేకతతోని బీజేపీని వేసిరే తప్ప ఇక్కడ బీజేపీని మాత్రం ఆదరించింది మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆదరించలేము. ఈ చిన్న చిన్న విషయాలు కొన్ని వీటిలో వ్యతిరేకతతోని అదర్ పార్టీ బీజేపీని చూపించుకున్నారే తప్ప బీజేపీ మీద ఏదో చేస్తుందని చెప్పి మాత్రం బీజేపీని ఆదరించి ఓట్లు వేసిరని మాత్రం సీట్ల టిఆర్ఎస్ సిట్టింగ్ ప్లేసెస్ లో కూడా బీజేపీ అనూహ్యంగా విజయం సాధించిందండి. హలో, టిఆర్ఎస్ సిట్టింగ్ ప్లేసెస్ లో కూడా బీజేపీ విజయం సాధించడాన్ని ఎలా చూస్తారు? చెప్పిన మేడం, సిట్టింగ్ కొన్ని స్థానాలలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులపై వ్యతిరేకత కూడా దాని ద్వారా కూడా మా ఓటు అనేది సైడ్ డ్రాప్ అయిందని చెప్పి మాకు ఉన్న సమాచారం. దుర్వాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. చెప్పండి మేడం. అంటే బీజేపీని నమ్మి ఏమో ప్రజలు ఓటేయలేదని చెప్తున్నారు. అదే ఇప్పుడు ప్రజలు ఓటేసి రాయలేదనేది ఇప్పుడు 48 స్థానాలు గెలిచిన కాడ మేము ప్రజలు ఓట్లు వేయలేదంటే మరి ఇప్పుడు 1000 ప్రజలు ఓట్లు వేయలేదు అన్నట్లే ప్రజలు బీజేపీని అంతగా ఏం నమ్మట్లేదు బీజేపీ మీద ప్రేమతోనో లేకపోతే ఇంకేదో చేస్తుందని మాత్రం అస్సలు వేయలేదు. దేని ఉద్దేశం చేసినట్టు ఇక్కడ చెప్పినా కదా, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థుల మీద వ్యతిరేకత కావచ్చు, 10,000 రూపాయలు అందని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అది ఆ వ్యతిరేకతతోనే ఓటు సైడ్ డ్రాప్ అయింది తప్ప అవును చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాల పరిస్థితులు ఏంటంటే 10,000 రూపాయలు ఉన్నాయి, కొంతమందికి రాలేదు. రాని వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇయ్యలేదు కాబట్టి మేము వేయం, ఆల్టర్నేట్ గా ఇంకే దేనికి వేయాలి, బీజేపీ ఉన్నది ఏదైతే చంద్రబాబు ఏదానికి వేద్దాం పట్ట అని చెప్పి దీనికైతే వేయద్దు, బీజేపీ అనేది అటు మారేద్దాం అన్న కాన్సెప్ట్ లో ప్రజలు వేసిరే తప్ప బీజేపీ మాత్రం ప్రేమతోనే. అదే కదా నేను చెప్పేది, ఓటర్ అనేది ఆలోచించే దీని మీద వ్యతిరేకత అటేసిరే తప్ప మేము కొనుడు కాదు. వరద సహాయం అందని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అందని వారు మాత్రం కొంచెం వేయలేదు అన్నట్టు మాకు సమాచారం. అదే ఎందుకు అందించలేకపోయారు చెప్పినా కదా, మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు లేఖలు రాసి ఎలక్షన్స్ ముందు ఇదంతా ఇయ్యద్దు, బంద్ చేయాలి అంటే కాన్సెప్ట్ కదా. జేకే గారు, కేవలం లాస్ట్ టైం 4 డివిజన్లలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు ఈసారి ఏకంగా 48 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అంటే ఇది పుంజుకోవడం అనరా? ప్రజలు ఆదరించడం రాష్ట్ర రాజస్థాన్ చెప్పి రఘునందన్ రావు గారు చెప్పారు ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో, మీరు చూడలేదా? పూర్తి స్థాయి అవగాహనతో మాట్లాడాలి. ఎక్కడ కూడా మీరు ఊరికే అట్లా ఆషామాషిగా మాట్లాడితే కుదరదు. ఆషామాషిగా మాట్లాడగలదు, కావాలంటే వీడియో క్లిప్ కూడా పంపిస్తాను నేను. లెటర్ గురించి రఘునందన్ రావు గారు 4 days క్లియర్ గా డిస్కషన్ జరిగింది. దానిపైన ఒక అభిప్రాయం ఎవరు ఫోర్జరీ చేసిర్రు ఏమనేది కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అరే ఫోర్జరీ ఎక్కడండి, ఫోర్జరీ అయితే అదే కోర్టుకి వెళ్ళి లేకపోతే మీరు ఫిర్యాదు చేయలేదండి మాకు మా సంతకాలు ఎక్కడ చేసిరు ఎక్కడ చేసిరు అంటున్నా, ఎక్కడ చేసిరు ఇప్పుడు మీరు మన మీరు చెప్పండి. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిర్రు, ఏమైంది? మళ్ళీ ఏమైంది? మీరు అన్ని చేస్తారు. మీరు రఘునందన్ రావు గారు టీవీ డిబేట్ లో చెప్పలేదా? టీవీ డిబేట్ లో అవునండి, పార్టీల పరంగా ఎలక్షన్స్ ముందు ఇచ్చేటువంటి వాటి ఇది ప్రజలను ప్రభావితం చేస్తే కాబట్టి ఆపాలని చెప్పి రాత్రి రాయొచ్చు అని చెప్పి చెప్పిండు. అది నిజం కాదా? మేడం గారు చెప్పండి. ఇప్పుడు కనీస అవగాహన లేకుండా చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా చర్చ అనేది సమాధానం చెప్పండి. రఘునందన్ రావు గారు టీవీ డిబేట్ లో చెప్పిరా లేదా? మీరు మాట్లాడండి. ఏమని చెప్పారు? ఏంది లెటర్ రాస్తే రాయొచ్చు కాక, పార్టీల పరంగా రాస్తే రాయొచ్చు కాక అని చెప్పి రాయలేదు. అసలు దాని గురించి చర్చ అనవసరం అండి. మీరు ఏ పార్టీ పనిచేస్తున్నారనేది మీరు మిగతా సమయంలో కనిపిస్తుంది కదా. ముందుగా మీరు కేసీఆర్ మేల్కోమని చెప్పండి, మేల్కొని ఆయన పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పినాం కదా. మీరు ఏదో ఉద్ధరిస్తారు ఈ నగర ప్రజలను కాదని చెప్పి మొదలే చెప్పిన దానికి 100% కరెక్ట్. అది మీరు ఉద్ధరిస్తారని హైదరాబాద్ ప్రజలకు ఎందుకు హైదరాబాద్ ప్రజలు కోరేరా? హైదరాబాద్ ప్రజలు అవునండి రెడ్డి గారు, హైదరాబాద్ పేరు మార్చమని ప్రజలు చెప్పిరా మీకు?
మీకు చెప్పారా? కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని చెప్పారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పడుకోమని చెప్పారా అండి మీకు? మీకు తెలుస్తుంది కదా, అది కొద్ది రోజుల వాపుని చూసి బల్బ్ అనుకునే రకాలు తెలుస్తుంది ముందు రోజులు. కనిపించింది కదా. శ్రీధర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి శ్రీధర్ గారు. నేనేమంటున్నా, హైదరాబాద్ ను మీకు అభివృద్ధి చేస్తామని చెప్పాను నినాదం మీద వేరే జేకే గారు లాస్ట్ టైం బీజేపీ గురించి తీసుకున్నట్లయితే కేవలం 4 స్థానాల్లోనే బీజేపీ గెలుపొందింది. ఈసారి 48 స్థానాల్ని కైవసం చేసుకుంది. అంటే పార్టీని చూసి ప్రజలు ఓటేయలేదా అండి? పార్టీని చూసి, బీజేపీ పార్టీని చూసి వేయలేదండి. 10 నుంచి 15 సీట్లలో స్వల్పంగా, మరి నిన్ను చూసి వేసారు. కొద్ది ఆగరాదు, నేను చెప్పాను కదా. ఓకే అండి, రెస్పెక్ట్ ఇచ్చుకోండి. 10 నుంచి 20 సీట్లు ఖచ్చితంగా స్వల్ప తేడాతో పైన మేడం. ఇది ఒక విషయం. వచ్చేది 10 నుంచి 20 సీట్లు మా అంచనా ఉన్నది. 10 నుంచి 20 సీట్ల లోపు బ్రేక్ అవుతారని చెప్పి మేము అనుకున్నాం, అదే జరిగేది. కానీ ఇక్కడ 10 నుంచి 25 సీట్లలో స్వల్ప తేడాతో మేము ఈ సీట్లను చేజార్చుకున్నటువంటి సందర్భం చూస్తాం. వీళ్ళు హైదరాబాద్ ఏం చేస్తున్నారు మేడం? హైదరాబాద్ పేరు మారుస్తా అంటే ప్రజలు ఓట్లేసిరా? లేకపోతే అవును ఆగండి, హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పి ఓట్లేసిరా? సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే ఓట్లేసిరా? హిందుత్వాన్ని కాపాడతామంటే ఓట్లేసిరా? అరే హైదరాబాద్ దగ్గర ప్రజలకు కావాల్సినటువంటి మళ్ళీ సదుపాయాలు కల్పిస్తాం, లేకపోతే ఇంత అభివృద్ధి చేస్తాం, లేకపోతే జిమ్మిక్కులతో డబ్బుతో 2 పార్టీలు టీఆర్ఎస్ అండ్ బీజేపీ 2 పార్టీలు కేవలం డబ్బులు జిమ్మిక్కులతో గెలిచాయన్నారు. ఏంటంటే దాని అధికార పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయా, ఎట్లా పడ్డాయా అనేది పడ్డాయి. వాళ్ళు 48 స్థానాలు గెలిచిర్రు. ఇప్పుడు దీని నుంచి టీఆర్ఎస్ ఏం చేయబోతుంది నెక్స్ట్ అనేది మీరు టీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, దీన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోబోతుంది? 2023కు రెఫరెండంగా దీన్ని తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే జరిగింది, అయిపోయింది. అది వ్యతిరేకంగా పడ్డాయి, ఎట్లా పడ్డాయి కానీ పడ్డాయి. 48 స్థానాలు వాళ్ళు గెలిచిర్రు, 55 స్థానాలు టీఆర్ఎస్కి వచ్చినాయి. ఇది రిజల్ట్ అయిపోయింది. అప్పుడు తర్వాత టీఆర్ఎస్ యొక్క స్టాండ్ ఏంటి అనేది మీరు చెప్పండి కొంచెం. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ ను 2023కు రెఫరెండంగా ఎటువంటి తీసుకునే అవకాశమే లేదు. ఒకటి. రెండవది, ఈ స్వల్ప తేడాతో ఓట్లను సీట్లను ఎట్లా చేజార్చుకున్నాం. రెండవది, బీజేపీ 4 నుంచి 48 వరకు ఎట్లా వెళ్ళేది ఏందనేది తప్పకుండా సమీక్ష జరుపుకుంటాం. ఆ తప్పులు ఎక్కడ జరిగినో ఆ తప్పులను బేరీజు వేసుకొని వాటిని సమీక్షిపోయే విధంగా వాటి పరిష్కరించుకునే దిశగా తప్పకుండా అడుగులు వేసుకొని తప్పకుండా రానున్న రోజుల్లో వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చ జరుపుకొని రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు చేరువయ్యే దిశగా ముందుకు సాగుతుంది. ఇంతకీ మేయర్ పీఠం ఎవరిదండి? ఏ పార్టీకి గ్రేటర్ ఓటరు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు? తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం అధిస్తుంది మేడం. అది అంతర్గతంగా పార్టీలో ఎంఐఎం ను కలుపుకుపోతారా అంటున్నాను. అది ఎంఐఎం కలిపోతామా ఏంది అనేది ఇంకా దానికి టైం ఉంది కదా మేడం. తప్పకుండా కొద్ది రోజుల్లోనే దాంట్లో స్పష్టత వస్తుంది. పార్టీ కూడా చర్చ సమీక్ష జరుపుకుంటుంది. కొద్ది రోజుల్లోనే దాని మీద తుది నిర్ణయం ఎట్లా ముందుకు సాగాలి, ఎట్లా ముందుకు పోవాలనేది నిర్ణయం తీసుకుంటుంది. 2000 ఇదే వ్యూహంతో ఇదే శక్తితో 2023 ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో మేము ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం, దాదాపు అంటే సీఎం పీఠం మాదే అన్నట్టు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అదంతా అవాస్తవమైన ముచ్చట మేడం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో వ్యతిరేక పనిచేసినంత విధంగా గ్రామీణ ప్రాంతాలలో వెళ్తే, పట్టణ ప్రాంతాలలో వెళ్తే విభిన్నంగా ఉంటుంది. దుబ్బాక ఫలితం తర్వాత కూడా అక్కడ కూడా హైదరాబాద్ లో కూడా కొన్ని ఒక 2-3 కారణాలను బేరీజ్ చేసుకునే మేము ఆడ దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ 2-3 కారణాలకు కూడా ఎవరు ఎట్లా ఏం చేస్తుంది ఏం కథ అనే సమీక్ష జరుపుకుంటే రానున్న రోజుల వీళ్ళకి ఇక్కడ మళ్ళీ 2వ స్థానంలో ఉంటుంది తప్ప అధికారం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కల్లా. దుర్వాస్ రెడ్డి గారు, నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ దే అధికారం అంటున్నారు. నెక్స్ట్ టైం అధికారం, ఇప్పుడు ఉన్న అధికారంలోనే ఏం పని చేయని వాళ్ళు నెక్స్ట్ టైం అధికారం ఏంటి మేడం? ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటు లేకుండా, ఎప్పుడైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకోకుండా, సచివాలయానికి ఒక విజిటర్స్ కూడా రాకుండా ఎప్పుడైతే చేశారో అప్పుడే ఆయన పబ్లిక్ దూరం అయిపోయింది. మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదో జిమ్మిక్కులు చేసి అప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతోని తెలంగాణ వచ్చిన ఉత్సాహంలో ఒకసారి అవకాశం ఇచ్చారు.
సరే మొన్న రైతు బంధుతోని పింఛన్లతోని మళ్ళీ అవకాశం వచ్చిండు అంటే వీళ్ళ దృష్టిలో ఇప్పుడు కనిపిస్తలేదు మేము 10,000 ఇయ్యనందుకు మేము గెలవలేదు మీరు 10,000 వరకే మిమ్మల్ని చూస్తున్నారు మిగతా మీకు ఎక్కడ కూడా మీకు పనితీరు అనేది మిమ్మల్ని లబ్ధిదారులు అన్న రెడ్డి గారు లబ్ధిదారుల ముచ్చట చెప్తున్నా మీరు మధ్యలో మాట్లాడే కాదు మీరు రెడ్డి గారు అవునండి రైతు బంధు అనేది మధ్యలో మాట్లాడొద్దండి ఇది చర్చా కార్యక్రమం మధ్యలో మాట్లాడద్దు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఒకవైపు రకరకాల సమస్యలు ప్రజలను వేధిస్తుంటే రకరకాల సమస్యలతో బాధపడుతుంటే కరోనా సమయంలో కూడా ఆయన ఎక్కడ వచ్చింది లేదు ఆయన రాడు ఆయనకు వచ్చే ఉద్దేశం లేదు ప్రజలు అంటే వాళ్ళ దృష్టిలో ఒక ఆట బొమ్మలు ప్రజలు పరిపాలన అప్పగించింది కరోనాకు సంబంధించి మాట్లాడాల్సిన అర్హత కనీస అర్హత మీకు లేదు గుర్తుపెట్టుకోండి కనీస అర్హత మీకు లేదు కరోనా ద్వారా మాట్లాడే కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో ఉన్నా కూడా ఏమి చేయనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఈ గవర్నమెంట్ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదుకున్నది కాపాడుకున్నది మీకు తెలియదు అది చాలా బాగా ఆదుకున్నది మీ కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి చనిపోయారు మీ కేంద్ర మంత్రులు కరోనాను దేశంలోకి ఆహ్వానించి ఈ రోజు ఈ రాష్ట్రాలన్నీ అదోగాలు చేసింది మీ కేంద్ర ప్రభుత్వం కనీసం ఆశా గారు బీజేపీ అండ్ టిఆర్ఎస్ నేతల వాదనలు ఎలా చూస్తారు మొత్తానికి మీరు టీడీపీ కాబట్టి ఇక్కడ ఎవరు డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు మీరు గెలుస్తారంటే మీరు గెలిచారు ఎలా గెలిచారు అనే సమీక్ష చేసుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ ఏమి తీసుకొచ్చి ఇప్పుడు మేము డెవలప్ చేద్దాము ప్రజలకి ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళది పరిష్కరిద్దాము అనుకోవట్లేదు నెక్స్ట్ ఎన్నికలకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు రెడీ అవుతున్నారు తప్పితే ప్రజలకి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ గానీ ఎలా ఎందుకంటే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఉన్న ఇన్కమ్ ఆగిపోయింది దీనికి తోడు పెట్రోల్ వడ్డన ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ రెగ్యులర్ గా వాడే ఇంధనం పెట్రోల్ కానివ్వండి